సో మనం మన కస్టమైజ్ వరకు వచ్చి ఆగాం. కస్టమైజ్ నుండి మనం కంటిన్యూ చేద్దాం. ఓకే సార్. సో ఇక్కడ మనం మొన్న సైట్ ఐడెంటిటీ గురించి నేర్చుకున్నాం. సైట్ ఐడెంటిటీలో సైట్ టైటిల్, తర్వాత ట్యాగ్ లైన్ ఇచ్చాను, దాని తర్వాత లోగో ఒకటి మనం ఏర్పాటు చేసుకున్నాం, అంతే కదా. అవును సార్, అవును. సో ఈ రోజు నుండి మనం ఏంటంటే థీమ్ ఆప్షన్లో వెళ్దాం. థీమ్ ఆప్షన్లో ఓకే సార్. ఫస్ట్ హోమ్ పేజ్ చూద్దాం. హోమ్ పేజ్, ఎస్. ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి చూసారా, ఈ స్లైడ్ అవుతున్నాయి. అమేజింగ్ స్లైడర్, ఇది ఈజీ టు సెటప్. ఈజీ టు సెటప్. ఇక్కడ ఒక 3 ఇమేజెస్ ఉన్నాయి. సో అంటే 3 స్లైడర్స్ ఉన్నాయి. ఇక్కడ మన ఇమేజెస్ ఏర్పాటు చేయాలి. ఇమేజెస్ ఎలా ఏర్పాటు చేయాలంటే ఇక్కడ మనం ఎలా వచ్చాము చూడు. ఇక్కడ సైట్ ఐడెంటిటీ మనం చేసిన తర్వాత థీమ్ ఆప్షన్లోకి వెళ్ళి హోమ్ పేజ్లోకి వెళ్ళాం, అంతే కదా. హోమ్ పేజ్లో ఇమేజ్ స్లైడర్, ఇమేజ్ స్లైడర్ పైన క్లిక్ ఉంది చూడు. సో ఇక్కడ స్లైడ్ 1, స్లైడ్ 1, స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3. అవును సార్. 3 స్లైడ్లు ఉన్నాయి. తర్వాత స్లైడ్ హైట్ ఉంది, అది ఎందుకనేది నేను చెప్తాను. మెసేజ్ ఉంది, తర్వాత ఎంటర్ ఏ టైటిల్ మెసేజ్ ఉంది, ఎంటర్ ఏ టీజర్ మెసేజ్ అంట, బటన్ ఉంది, తర్వాత బటన్ లింక్ ఆప్షన్ ఉంది. సో ఇది ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. స్లైడర్ 1, స్లైడర్ 1 ఓపెన్ చేస్తే ఇక్కడ కొన్ని వచ్చాయి చూడు. ఇమేజ్ అంటే స్లైడర్ 1లో ఇమేజ్ ఏర్పాటు చేయండి. సెలెక్ట్ ఇమేజ్, టైటిల్, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్ 3 ఉన్నాయి. ఒకటి ఇమేజ్ అంటే ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఇక్కడ ఇమేజ్ మారుద్ది. దానికి ఒక టైటిల్ ఇస్తే ఇక్కడ టైటిల్ కనిపిస్తుంది, డిస్క్రిప్షన్ ఇస్తే దాని కింద డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. యూఆర్ఎల్ ఇచ్చామనుకో, యూఆర్ఎల్ ఇస్తే అది ఏ పేజ్లోకి డైరెక్ట్ అవుతుందని మనకు చెప్తుంది అనమాట. సపోజ్ ఫస్ట్ ఇక్కడ చూద్దాం. సెలెక్ట్ ఇమేజ్ క్లిక్ చేస్తే అప్లోడ్ ఫైల్ అని వస్తుంది. కొన్ని ఇమేజెస్ అయితే ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. ఫైల్స్, సెలెక్ట్ ఫైల్లో ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి. ఇందులో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఇది ఏ షేప్? ఇది రెక్టాంగిల్ షేప్, అవునా? ఇది రెక్టాంగిల్ షేప్ కాబట్టి ఇమేజ్ కూడా రెక్టాంగిల్ షేప్ లో పెట్టాలి. అంతేగాని రెక్టాంగిల్ షేప్ లో ఉంది స్క్వేర్ షేప్ పెట్టేసి మనకు సెట్ అవ్వదు. రెక్టాంగిల్ షేప్ లో పెట్టాలి. సో సెలెక్ట్ ఇమేజ్, తర్వాత అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయాలి, సెలెక్ట్ ఫైల్స్. తర్వాత మనం కొన్ని ఇమేజెస్ పెట్టుకుంటాం, ఆ ఇమేజ్ లో వెళ్ళి ఒక ఇమేజ్ మనం ఇచ్చేయాలి. సో నేను ఆల్రెడీ పెట్టాను. ఇందులో ఇమేజ్ 1 అని ఉంది. సో చూజ్ ఇమేజ్. సో ఇక్కడ ఇమేజ్ వచ్చింది. టైటిల్ ఏం పెడతాం? టైటిల్ మనకి ఇది ఫ్యాషన్ సంబంధించి కాబట్టి ఫ్యాషన్ అని పెడుతున్నాను. ఓకే, మీరు ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. తర్వాత లో ప్రైస్, 100% క్వాలిటీ. ఓకే, ఇక్కడ నేను హోమ్ పేజ్ అనేది యూఆర్ఎల్ ఇస్తాను. ఇది ఫస్ట్ పేజ్ కంప్లీట్ అయింది. ఏం చేసామంటే ఇక్కడ ఇమేజ్ రెక్టాంగిల్ ఇమేజ్ ఇచ్చాము, టైటిల్ రాసుకున్నాం, తర్వాత డిస్క్రిప్షన్ రాసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇచ్చినవన్నీ ఇక్కడ వస్తున్నాయి. ఫ్యాషన్, లో ప్రైస్, 100% క్వాలిటీ. తర్వాత ఇది హోమ్ పేజ్ లో కనిపిస్తుంది. హోమ్ పేజ్, ఇక్కడ హోమ్ పేజ్ యూఆర్ఎల్ ఇచ్చాం. తర్వాత సైట్ లో సెలెక్ట్ ఇమేజ్, అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్. సెకండ్ వన్ రెక్టాంగిల్ ఏముంది, ఇది రెక్టాంగిల్ తీసుకుంటున్నా. చూజ్ ఇమేజ్. తర్వాత ఇక్కడ కూడా నేను ఫ్యాషన్ అని రాస్తున్నాను. లో ప్రైస్, 100 క్వాలిటీ. ఇది కూడా నేను హోమ్ పేజ్లో కనిపించేట్టు చేస్తున్నాను. సో సైడ్ 2 అయిపోయింది. సైడ్ 3 అప్లోడ్ ఫైల్, సెలెక్ట్ ఫైల్స్. చూజ్ ఇమేజ్.
టైటిల్ ఫ్యాషన్, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్, ఇది కూడా హోమ్ పేజ్ ఇస్తున్నాడు. సో చూసారా, ఈ మొత్తం మొత్తం 3 slides. 3 స్లైడ్స్ ఏర్పాటు చేసాం. టైటిల్, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్ పెట్టేసి అన్నిటికి పెట్టాం. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇది మనకు కనిపిస్తుంది బాగానే ఫోటో. ఓకే, రెండో స్లైడ్ చూడు, సగమే కనిపిస్తుంది. అవును సార్. థర్డ్ స్లైడ్ చూడు, ఇది కూడా ఫేస్ కనిపించండి, సగం కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం అవును సార్. ఇక్కడ స్లైడర్ హైట్ అని ఇచ్చాడు చూస్తారు, నేను 500 ఇస్తున్నాను. సార్ 500 ఇస్తే ఎలా కనిపిస్తుంది చూద్దాం. కొద్దిగా వచ్చింది, అవునా? అవును సార్. నేను 1000 చేయాల్సి 1000 అవసరం లేదు, ఒక 650 చూద్దాం. నెమ్మదిగా ఒక 50 అలాగా. ఓకే సార్. ఓకే, కొంచెం పర్లేదు సార్. 700 ఇద్దామా? 700 ఇద్దాం సార్. 700, ఎస్ పర్ఫెక్ట్ సార్. ఎస్, పర్ఫెక్ట్. ఎస్ సార్, పర్ఫెక్ట్. ఇక్కడ నేనేం చేస్తానంటే, ఇక్కడ మెసేజ్ పెట్టుకుంటాను చూడు. మెసేజ్ మీద ఇక్కడ క్లిక్ చేయండి, కాల్ టు యాక్షన్, వెల్కమ్ టు సుశీల ఫ్యాషన్స్ అని రాస్తున్నాను. ఇది ఎక్కడ వస్తున్నాయి అంటే, ఇది చూడు ఇక్కడ వస్తాయి, వెల్కమ్ టు సుశీల ఫ్యాషన్స్. తర్వాత యూ విల్ గెట్ 100% క్వాలిటీ ప్రొడక్ట్, ఇది ఇక్కడ వచ్చింది. బటన్ యాక్షన్, బుక్ నవ్ అంటున్నాను. చూడండి ఇక్కడ సార్, వెల్కమ్ టు సుశీల ఫ్యాషన్స్, యూ విల్ గెట్ 100% క్వాలిటీ, బుక్ నవ్ అంటే ఈ ఆప్షన్ ఫిల్ చేస్తే ఇక్కడ వస్తాయి. ఒకవేళ మీరు మెసేజ్ మీద అన్క్లిక్ చేశారనుకోండి, ఇవి మరి కనిపించవు. మెసేజ్ మీద అన్క్లిక్ చేస్తే మీకు కనిపించదు. ఈ మెసేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొంత మెసేజ్ మనం రాసుకోవచ్చు, వెల్కమ్ టు సుశీల ఫ్యాషన్స్ ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ దీన్ని బటన్ అంటాం అన్నమాట, బటన్. ఓకే సార్, బటన్. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనం హోమ్లో కానీ, అబౌట్ అస్ కానీ, లేకపోతే సర్వీస్లో కానీ వెళ్ళాలి. సో అందుకు లింక్ టు పేజ్ అంటే ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వాలి, మన హోమ్లో కనెక్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఎవరైనా సరే కస్టమర్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే అది హోమ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. హోమ్లోకి కానీ ఏదో పేజ్కి. సపోజ్ ఇది ఇక్కడ మనకి ఎలా ఉన్నాయంటే, హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్ అని ఉన్నాయి. అదే మన ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకున్నాం అనుకోండి, ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకుంటే అక్కడ మనకి ప్రొడక్ట్ అనే ఒకటి ఉంటుంది, ప్రొడక్ట్. మనకి ఏం కనిపిస్తుంది, హోమ్, కాంటాక్ట్, బైక్ సర్వీస్, అక్కడ ప్రొడక్ట్ సర్వీస్, అబౌట్ us. అక్కడ మన ప్రొడక్ట్ అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏంటంటే ఇక్కడ బుక్ నవ్ అంటే కరెక్ట్ డైరెక్ట్ గా ప్రొడక్ట్ లో తీసుకెళ్ళిపోద్ది అనమాట. ఓకే సార్, డైరెక్ట్ మన లింక్ పేజ్ లోకి వెళ్ళిపోతుంది, ఆ పేజ్ లో కన్వర్ట్ అయిపోద్ది అనమాట. సో మీకు ఇవన్నీ ఎక్కడ డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది సార్, వినపడుతుంది. ఇమేజ్ స్లైడర్ పైన టిక్ చేసాం. స్లైడర్ 1 టైటిల్, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్ పెట్టుకున్నాం. స్లైడ్ 2లో పెట్టాం, ఇమేజ్ పెట్టాం, టైటిల్, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్ పెట్టాను. ఇమేజ్ 3లో ఇవన్నీ అలాగే పెట్టాను. తర్వాత ఇక్కడ హైట్, స్లైడర్ హైట్ తీసుకున్నాం. తర్వాత కాల్ టు యాక్షన్, మెసేజ్ మీద క్లిక్ చేసి ఉండాలి. ఇక్కడ కూడా మన మెసేజ్ రాస్తే ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ బుక్ నవ్ అని బుక్ నవ్ అని లింక్ పేజ్ అని ఇక్కడ మనం ఆ పేజ్కి లింక్ ఇచ్చాం అనమాట. ఇది చేసిన వెంటనే మనం మర్చిపోకుండా ఏం చేయాలంటే పబ్లిష్ చేయాలి. ఓకే సార్. సో పబ్లిష్ అయింది. మనం ఇక్కడ ఇంకోటి ఏం చేయలేదంటే, ఒక్క నిమిషం, మనం ఇది ఎలా వచ్చింది చెక్ చేసుకోవాలి కదా. అవును సార్. సో ఇంతకుముందు మీకు ఏం చెప్పానంటే, ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ టు న్యూ పేజ్. అవును సార్, ఎన్ని చేస్తుంటే వస్తూనే ఉంటాయి సార్.
చూడు ఫ్యాషన్. ఓకే కదా, 3 స్లైడ్స్ ఉన్నాయి. ఓకేనా? ఓకే సార్. దాని తర్వాత ఇప్పుడైతే మన వెబ్సైట్ కదా సార్ ఇది, ఆ, అంటే మన వెబ్సైట్ ఓపెన్ చేసి ఇవన్నీ వస్తాయి. మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఓకే సార్. ఓకే. ఓకే, 3 స్లైడ్స్ ఇచ్చాం, ఇక్కడ పేర్లు ఇచ్చాం. తర్వాత ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ ఇమేజెస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది, అది కూడా మనం చేసేద్దాం. సో మనం కస్టమైజర్లోకి వెళ్తున్నాం మళ్ళీ. సో కస్టమైజర్లో థీమ్ ఆప్షనే కదా, ఇక్కడ హోమ్లో మనం చూసాం, అవునా? హోమ్ అయిపోయింది. అవును సార్. అవును సార్. తర్వాత హోమ్ పేజ్ ఫీచర్డ్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా? సో మనం ఇప్పుడు ఈ 3 మనం చేయాలి. సో సెలెక్ట్ ఫైల్, అప్లోడ్ ఫైల్. ఇక్కడ నేను కొన్ని స్క్వేర్ షేప్లో పెట్టాను, అది స్క్వేర్ షేపే ఉంది కదా. అవును సార్. అప్లోడ్ అవుతుంది. ఎస్, చూస్ ఫైల్. ఎస్, యాడ్ ఏ టైటిల్ టు ది సెక్షన్. ఇదేం రాద్దాం? షర్టా? షర్ట్స్ ర్యాండ్స్. షర్ట్ అని రాద్దాం. ఇక్కడ ఏదైనా డిస్క్రిప్షన్ మనం ఇవ్వచ్చు. షర్ట్ అని వచ్చింది. లింక్ పేజ్, ఇక్కడ సర్వీసెస్ అని పెట్టుకో. ఓకే, ఇక్కడ ఏం రాద్దాం? టెక్స్ట్ ఫీచర్ సెక్షన్ 1. లో ప్రైస్, బెస్ట్ క్వాలిటీ. 100% క్వాలిటీ. చూడండి, ఇక్కడ ఇమేజ్ వచ్చింది, షర్ట్ అనే ఆప్షన్ వచ్చింది, లో ప్రైస్, 100% క్వాలిటీ అని వచ్చింది. తర్వాత సెకండ్ ఫైల్, ఫస్ట్ అయిపోయింది, సెకండ్. చూస్ ఫైల్. ఇది కూడా సేమ్ దానిలానే సార్, ఇది కూడా షర్ట్ అనే రాద్దామా? ఉమెన్స్ రాయండి సార్, ఏదైనా ఉమెన్ షర్ట్, కుర్తాస్ కానీ కుర్తీస్ కానీ అట్లాంటి. ఉమెన్ షర్ట్ అని. ఓకే. ఉమెన్ షర్ట్ మీ ఇష్టం, మీరు ఏదైనా శాంపుల్ గా నేను రాస్తున్నాను. ఓకే సార్. ఓకే. ఇది కూడా లో ప్రైస్, 100% క్వాలిటీ. లింక్ పేజ్ సర్వీస్ లోకి నేను ఇస్తున్నాను. ఉమెన్ షర్ట్ అండ్ లో ప్రైస్, 100% క్వాలిటీ. థర్డ్ వన్, గాగుల్స్ అని రాస్తారు యాక్చువల్. కూలింగ్ గ్లాసెస్. ఓకే, లో ప్రైస్, 100% క్వాలిటీ. లింక్ పేజ్, ఇది నేను సర్వీసెస్ లోకి రీడైరెక్ట్ చేస్తున్నాను. పబ్లిష్ చేయాలి. ఇక్కడ దీనికి ఏంటంటే కరెక్ట్ ఫిగర్ మనం ఎంచుకొని చెయ్యాలి. పబ్లిష్ ఇక్కడ పబ్లిష్ అని చూపిస్తుంది. ఓకేనా? మీరు చూడండి, ఇక్కడ
బుక్ నవ్ అంటే హోమ్ పేజ్ ఎక్కడ ఇచ్చా, హోమ్ పేజ్ లోకి వెళ్ళి అవును సార్, కరెక్ట్. రీడ్ మోర్ అంటే సర్వీస్ లోకి వెళ్ళింది చూడు, ఇందాక మన సర్వీస్ లో అక్కడ క్లిక్ ఇచ్చా, అంతేనా? అవును, సర్వీస్ లోకి వెళ్ళింది. ఇవన్నీ కూడా సర్వీస్ కి నేను ఇచ్చాను అంటే. అవును సార్. సో ఇది, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా? అర్థమైంది సార్.